లాస్ట్ వీడియోలో చెప్పుకున్న దాని ప్రకారం డివిజబుల్ రూల్స్లో ప్రైమ్ నెంబర్స్తో డివిజబుల్ రూల్స్ ఇందులో 31తో భాగిస్తుందా అని ఉంది. 41,044. ఇది వెంటనే నెంబర్ చూసే వరకు 31తో భాగించేదా అని మనకు చిన్న డౌట్ ఉంటుంది. దాన్ని మనం ఈజీ ట్రిక్తోని సాల్వ్ చేయొచ్చని ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. అది ఎలాగో చూద్దాం. 31 యొక్క గుణిజాలు మనం తీసుకోవాలి. అప్ టు 10 వరకు తీసుకోవాలి. మనము 31ని 10 × 3 + 1 ఇలా రాసుకోవచ్చు. 10 × 3 30 + 1. ఇందులో ఎన్ని ఏమంటారు? సీడ్ నెంబర్ అని అంటాం. n ఈక్వల్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ తీసుకోవాలి. n ఈక్వల్ టు -3. డివిజబుల్ రూల్ a + nb. ఇందులో a అంటేనే ఏంటి? రిమైనింగ్ నెంబర్స్, b అంటే స్టార్టింగ్ నెంబర్ యూనిట్ డిజిట్, n అంటే సీడ్ నెంబర్. నౌ a b ఈక్వల్ టు యూనిట్ డిజిట్ ఇక్కడ రాసుకున్నాం 4, a ఈక్వల్ టు రిమైనింగ్ 1 4104, n ఈక్వల్ సీడ్ నెంబర్ -3 4104 3 4s are 12 -12 4104 -12 పోతే 4092. 4092 కూడా 31తో భావించేదో మనకు డౌట్ఫుల్గా ఉంటుంది. అట్లానే మనం అందుకే మరో విధంగా చేయాలి. a + nbని మళ్ళీ తీసుకొని b అంటే యూనిట్ డిజిట్, a అంటే రిమైనింగ్ నెంబర్స్ తోటి, n అంటే యాస్టీస్ సీడ్ నెంబర్. a ఈక్వల్ టు 409, n ఈక్వల్ టు సీడ్ నెంబర్ -3, b ఈక్వల్ టు 2 రిమైనింగ్ నెంబర్. 409 3 2s are 6 -6 303. 403 కూడా డివిజబుల్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మళ్ళీ అదే ప్రాసెస్లో చేయాలి. అప్పుడు 31 వస్తుంది. 31 ఈజ్ డివిజబుల్ 31.